రాతి ఘోరమైన పరిణామాలు ఉంటాయి. అందుకే అందరూ మేల్కొనుర్రి. ఇక మా తెలంగాణలో ఏంది అంటే రాత్రి 12 దాకా అప్పుడేమో వైన్స్లకు సంబంధించి బార్లకు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు. ఆయన తాగుతాడు, వీళ్ళందరూ తాగుపోయించిండు అన్నాడు. మరి ఈ పర్మిషన్ ఇచ్చి తాగుపోయించిన ఈ సన్నాసి ఎవరు? నేను అడుగుతా ఉన్నా. అప్పటి ప్రభుత్వం అంటే పర్మిషన్ ఇచ్చింది, దానికి సంబంధించి చూసారు. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంది? 926 కోట్లు తాగేసిల్లట. దీని సంగతి ఏంది? ఎవరు తాగమన్నారు? ఎవరు ప్రోత్సహించారు? రాష్ట్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను దగ్గరుండి, క్యాబ్లను దగ్గర అరేంజ్ చేసి, మెట్రోలను దగ్గర నుంచి తాగుబోచి వాళ్ళ జీవితాలను ఆగం చేసి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా వాళ్ళ జీవితాలను ఆగం చేయలే. ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీరు అంటున్నారు కదా ఈ గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల పాటు అహోరాత్రులు అసలు నిమిషం కూడా ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా తాగుబోతు రాష్ట్రం అన్నారు కదా. మరి ఇప్పుడు దీనికి ఏ సమాధానం చెప్తాడండి? లిటరలీ దీనికి ఎవరు సమాధానం చెప్తారు? 926 కోట్లు తాగేసిల్లండి. 4 రోజులలో రికార్డు స్థాయిలలో మద్యం అమ్మకాలు. 30వ తేదీన అత్యధికంగా 402 కోట్ల లిక్కర్ స్కేల్. ఒక్క డిసెంబర్ నెలలోనే 4000 కోట్ల అమ్మకాలు. నూతన సంవత్సరాది ఆరంభం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి కిక్కెక్కించాయి. 100 కోట్లలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ నెలాఖరున 28 నుంచి 31 వరకు 4 రోజులలో ప్రజలు ఏకంగా 926 కోట్ల విలువైన మద్యం తాగేశారు. ఈ మేరకు డిసెంబర్ నెల మద్యం అమ్మకాల వివరాలను బుధవారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం ఒక్క డిసెంబర్ నెలలో సుమారు 4000 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని తెలిపారు. ఈ నెల చివరి రోజున అంటే 31వ తారీఖునేమో 282 కోట్ల అమ్ముడుపోయినాయి. దాని తర్వాత 30న 402 కోట్ల అమ్ముడుపోయినాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. మద్యం ఎత్తిన గ్లాసు దించకుండా తాగారా, కిక్కు ఎక్కే వరకు తాగారా అన్నట్టుగా మనోళ్ళు మందాగేసిలు. ఇక్కడ గురుకులాలలో 53 మంది విద్యార్థులు చనిపోయిందంటే మనోళ్ళకు సోయి రాదు. 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిందంటే మనోళ్ళకు సోయి రాదు. నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారంటే సోయి రాదు. రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే సోయి రాదు. 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారంటే సోయి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందంటే సోయి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్బంధాలను చేస్తుందంటే సోయి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు చేస్తుందంటే సోయి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్రను అవహేళన చేస్తుందంటే సోయి రాదు. కల్తీ కాంగ్రెస్ పాలన పూర్తి స్థాయిలో చిందరవందరగా మారిపోయిందంటే సోయి రాదు. కానీ మనోళ్ళు మాత్రం ఎంత హైలైట్ అయిందంటే ఎత్తిన గ్లాసు దించకుండా కిక్కెక్కే వరకు తాగుతారన్నట్టుగా మనోళ్ళ మందు తాగేసిలు. ఇప్పుడు చెప్పరు, ఇన్ని సమస్యలు 365 రోజులలో ఉంటే ఒక క్యాలెండర్ డేట్ మారినంత మాత్రాన వీళ్ళ జీవితాలలో ఏదో మారినట్టుగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్క డిసెంబర్ 31 నాడే రాష్ట్రంలో 400 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఏ మేరకు తాగారో అర్థం చేసుకోవచ్చు. గత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త ఏడాది జోష్లో మందుబాబులు ఫుల్ ఎంజాయ్ చేశారు. నయా సాల్ 2025కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 1 వరకు 2000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అంచనా. ఈ రేంజ్లో మద్యం ఏరులైపారని తాగినుళ్లకు తాగినంత మద్యాన్ని సరఫరా చేసింది ప్రభుత్వమే దగ్గరుండి తాగని. ఎందుకంటే రేపు పొద్దుగాల వాళ్ళు లివరు ఫెయిల్ అయిపోతే గదే ప్రభుత్వ దాకానే పోవాలి. మళ్ళీ ఆడ దవాఖానలో పోతే ఎక్విప్మెంట్ ఉంటుందా, డాక్టర్లు ఉంటారా, అందరూ ఉంటారంటే ఉండరు. నీ సావు నువ్వు సావు. ఎవడన్నాడు మేము పైసల కోసం నిన్ను ఆగబోయించినావు? నీ బతకాగమైతేంది, నీ కుటుంబం ఆగమైతేంది, నీ పిల్లలకి ఏమన్నా అయితేంది, నువ్వు చచ్చిపోతే మాకేంది అన్నట్టుగా ప్రభుత్వం వివరించింది. మనోళ్ళు ఏం చేసిల్లంటే ఎత్తిన గ్లాసు దించకుండా తాగుడే తాగిర్రు. తర్వాత భవిష్యత్తు ఏంది అనేది ఆలోచించలే. అట్లా అయిపోయింది నిన్న తెలంగాణ. 403 కోట్ల రూపాయల మద్యం తాగేసిలు. డిసెంబర్ 31st నైట్ జోరుగా మద్యం అమ్మకాలు జరిగినాయి. 5 రోజులలో మద్యం మీద సుమారు 2000 కోట్ల రాబడి. వైన్స్లు బార్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సర్కార్. గత రికార్డులను బ్రేక్ చేసిన మద్యం ప్రియులు. తాగినుళ్లకు తాగినంత పూసిన రేవంత్ సర్కార్. మునుపెన్నడూ లేనంతగా తాగేసిన మందుబాబులు. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన 1184 మంది. రేవంత్ అన్న తాలూకా అంటూ మందుబాబులు చాలా హల్చల్ చేసిల్లు నిన్న. ఇగో ఎక్సైజ్ శాఖపై కురిసిన కాసుల వర్షం, సామాన్యుడికి నడ్డి విరిగిన వర్షం. అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఆలోచించాలి. తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాటుసారా పైన ఉక్కుపాదం మోపి అనేక జీవితాలను నిలబెట్టిండు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులై నేను తాగను కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలను తాగిస్తా. ఇది మా రేవంత్. మళ్ళీ దొరికిన వాళ్ళు ఏమంటున్నారు, మేము రేవంత్ అన్న తాలూకా అంటున్నారు. ఈరోజు రేవంత్ అన్న తాలూకా అంటూ మందుబాబులు హల్చల్. అర్థమైందా?
ఇకనైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రం గురించి ఆలోచించండి. సరే మీకు అంత ఓపిక లేకపోతే మీ కుటుంబం గురించి అన్న ఆలోచన, సరే మీకు ఇంకా ఆయనతో ఓపిక లేకపోతే కనీసం నీ గురించి నువ్వన్నా ఆలోచించుకోరా నాయన. ఈ తెలంగాణ సమాజంలో బ్రతకాలన్నా, ఇక్కడ అడుగులో తీసి అడుగు వేయాలన్నా మీ భవిష్యత్తు ఏంది, మీ కథ ఏంది అనేది ఆలోచించాలి. మీరు ఆలోచించుకోకపోతే వేస్ట్. తెలంగాణ మట్టికున్న పరిమళం ఏందో తెలుసా? ఈ తెలంగాణ మట్టిలో ఉండేది ఏందో తెలుసా? ఈ తెలంగాణ మట్టి పౌరుషం ఏంటంటే పోరాటమే స్ఫూర్తిగా నలుగురికి సాయం చేసి ఉద్యమాన్ని నడిపించి నలుగురి జీవితాలలో వెలుగు నింపి భవిష్యత్తు తరాలకు భరోసాగా నిలిచి భవిష్యత్తు తరాలకు నేనున్నానంటూ ఒక ఆయుధంగా మారే వ్యక్తి తెలంగాణ బిడ్డ. కానీ గిట్ల తాగుబోతోళ్ళు మన తెలంగాణ బిడ్డలు కాదు. తెలంగాణ సమస్యల మీద పోరాటం చేయాలి. కానీ ఈరోజు ఎటువైపు పోతున్నదో అర్థంగా, ఏమన్నా అంటే మందు లేకపోతే సెల్ ఫోన్, ఇంతకు మించి ఏమున్నదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? 1184 మంది మద్యం ప్రియులు దొరికారు. ఆఖరికి వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికిన తర్వాత జరిగే పరిస్థితి లేని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మద్యం అమ్మకాలలో గత రికార్డులను బ్రేక్ చేస్తూ రేవంత్ సర్కార్ సరికొత్త సంచలనం సృష్టించింది. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం అమ్ముడుపోయింది. 2024కి వీడుకోలు పలుకుతూ 2025లోకి ఎంటర్ అవుతూ ఫుల్గా తాగేస్తారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 3805 కోట్ల విలువైన 38.07 లక్షల కేసుల లిక్కర్, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్టుగా అధికారిక లెక్కలు చెప్పినాయి. అంటే డిసెంబర్ నెల చివరి వారంలో దాదాపు 2000 కోట్లకు పైగా విలువైన మద్యం డిపోల నుంచి అమ్ముడుపోయిందని సమాచారం. మద్యంపై ఆదాయాన్ని దండుకోవడంలో ప్రభుత్వాలు ఎప్పుడు ముందుంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రేవంత్ కూడా అదే పందాలో వెళ్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు వాస్తవం ఏంటంటే మద్యం గురించి పట్టించుకోకుండా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు కేవలం ఈ 403 కోట్లకు సంబంధించి ఒక్కసారి మనం దీని గురించి లెక్కేయాలి. నేను చెప్తున్నా ఏంది అంటే ఇక్కడ 403 కోట్ల రూపాయల గురించి మద్యం దాగేసేళ్ళు కదా. సుమారు 2000 కోట్ల నుంచి దాదాపుగా 2000 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జీతాల విషయంలో ఇతరత్ర విషయంలో జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది విద్యార్థులు గురుకులాలలో చనిపోతూ ఉంటే చందా యుద్ధం రమ్మంటే ఎంతమంది ఇస్తారండి? నాకు అర్థం కాదు. దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమందికి ఇస్తారండి? ప్రభుత్వ ఆసుపత్రులలో పైసలు లేక వైద్యం అందక మరణిస్తున్నారు, ఎంతమంది సాయం చేస్తారండి? అనేక మంది రోడ్ల మీద భిక్షయాటం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను ఎప్పుడు మారుస్తారండి? అనేక కుటుంబాలు అనారోగ్యంతో అల్లాడిపోతూ మాకు సాయం రామచంద్ర, వైద్యం అందక డబ్బులు లేవు అంటూ కూడా అల్లాడిపోతున్నారు. నిన్నటికి నిన్న 200 వారానికి 200 రూపాయల కీస్తీ కట్టలేక ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని పిల్లలను రోడ్డు పాలు చేసిపోయారు. తల్లిదండ్రులు లేని పిల్లలుగా అనాథలుగా మార్చేసేళ్ళు. దేనికి అంటే ఇద్దరు అనారోగ్యంతో ఉన్నారు, డబ్బులు వెళ్ళలేని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చేద్దామండి? సమాజంలో ఇన్ని జరుగుతూ ఉంటే మీకు మద్యమే కావాలంటే ఏం చేయలేను. నేను చెప్తున్నా కదా, అదే విద్యా వ్యవస్థ గురించి పోరాటం చేయమంటే రారు. అదే జర్నలిస్ట్ రంజిత్ని అరెస్ట్ చేసి రారి రోడ్ల మీద కంటే వస్తారు. ఇళ్ళల్లో ఊకొని టింగు 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 అనుకుంటావు, పెగ్గేసుకుంటావు, ఊకుంటావు. గిదా తెలంగాణ అంటే. అందుకేనా 1200 మంది విద్యార్థులు అమరవీరులైంది. అందుకేనా 1969లో 600 మంది విద్యార్థులు అమరులైంది. ఇందుకేనా రేవంత్ సర్కార్ను తీసుకొచ్చి ఏది నెత్తి మీద ఊకోవడానికి ఆ 4000 కోట్ల రూపాయల మద్యం తాగడానికేనా? ఇదేనా తెలంగాణ? ఏమైపోతున్నది తెలంగాణ?